పురాతన కాలంలో కుచేలుడు అనే బ్రాహ్మణుడు తన భార్యా పిల్లలతో కలిసి దరిద్రంలో జీవించేవాడు. అతను చాలా పుణ్యాత్ముడు, గానపతి ఉపాసకుడు, శ్రీకృష్ణునికి ప్రాణభక్తుడు. కుచేలుడు చిన్నప్పుడు సందీపని గురుకులంలో శ్రీకృష్ణుడితో కలిసి విద్యాభ్యాసం చేశాడు. ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. కాలం మారినా ఆ స్నేహాన్ని మరిచిపోలేదు కుచేలుడు. కుచేలుడు చాలా బీదవాడు. అతని పిల్లలు పస్తులతో ఉంటారు. భార్య ఒకరోజు అడుగుతుంది, నీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకాధీశుడయ్యాడు, అతన్ని చూసొస్తావా, మన స్థితి ఆయనకు తెలియజేస్తావా అని. కుచేలుని భార్య దగ్గర ఉన్న కొద్దిపాటి పొట్టకలవ బియ్యం చుట్టి ఇచ్చింది. కృష్ణునికి అందించు అని చెప్పింది. కుచేలుడు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించాడు. కృష్ణుడు ఆయన్ను ఎంతో ఆనందంతో ఆలింగనం చేసుకొని పాదాలు కడిగి సింహాసనపై కూర్చోబెట్టి పెద్ద ఆదరాభిమానంతో స్వాగతించాడు. రుక్మిణి కూడా అతనికి సన్మానం చేసింది. శ్రీకృష్ణుడు కుచేలుని చేతిలో ఉన్న పొట్టకలు అన్నాన్ని గమనించి ఎంతో ఆనందంగా తీసుకున్నాడు. నిజమైన ప్రేమతో ఇచ్చిన ఈ అన్నం నాకు ఎంతో ప్రియం అని అన్నాడు. కుచేలుడు తిరిగి ఇంటికి వచ్చేసరికి తన గుడిసె భవనంగా మారిపోయింది. దరిద్రం తొలగిపోయి శ్రీమంతుడు అయిపోయాడు. కానీ అతను దేవుని కరుణాకటాక్షంతో వచ్చిందని తెలిసి మరింత భక్తితో జీవించాడు.